హెల్దీ ఫుడ్స్ మనం డైలీ ఎంత కన్జ్యూమ్ చేయాలి, అసలు మా ఇంటేక్ మనం తీసుకుంటున్నామా అనేది ఒక డౌట్. ఈ డైట్ ప్లాన్ గురించి వీ హ్యావ్ టు, అంటే ఆ డైట్ అనే పదానికి అలా టర్మినాలజీ తీసుకొచ్చారు చాలామంది. ఇన్స్టెడ్ ఆఫ్ డైట్ అనే బదులు నేను చెప్పేది ఏమంటే ఫుడ్ ప్లాన్. మనం ఉన్న దాంట్లో ఆరోగ్యకరంగా ఎలా తినాలో నేర్చుకుంటే చాలు. బట్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉండాల్సిన వరకు చాలా వెయిట్ ఎక్కువ ఉన్నారు, అలాంటప్పుడు సో మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా తినాలో తెలియాలి, రెస్టారెంట్స్కి వెళ్తే ఎలా తినాలో తెలియాలి, పండుగలు వచ్చినప్పుడు ఎలా తినాలో తెలియాలి. చాలా వరకు వెయిట్ లాస్ గురించి కూడా మిత్ ఏంటంటే తక్కువ తింటే తగ్గుతాం, రైస్ తినడం ఆపేస్తే చాలు మీరు తగ్గిపోతారు అనేది ఒక మిత్. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను బరువు తగ్గాలంటే ఒక పూట తగ్గిస్తాను, లేదంటే ఓన్లీ ఫ్రూట్స్ తింటా, లేదంటే ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటా. ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఇలాంటివి చేస్తే హెల్త్ పక్కకు పెడితే కొత్త ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు 100% ఉన్నాను, 20% వర్కౌట్ రోల్ ఉంటుంది, 70%. హలో వ్యూవర్స్, మీ కన్వీనియన్స్ కోసం we started a new channel RWV Clips, రివైండ్ విత్ విశ్వ క్లిప్స్. మెయిన్ పాడ్కాస్ట్లోంచి చిన్న చిన్న క్లిప్స్ని ఈ ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు RWV Clips. థ్యాంక్ యూ. సో బిఫోర్ దట్ చాలా మిత్స్ ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి. ఇది నాకన్నా కామన్ ఆడియన్కి ఉన్న డౌట్స్ అన్ని అడిగేస్తాను. షూర్ అండి. సో అది ఎలా అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ ఓకే ప్రొఫెషనల్లీ అనే కాదు, హై అండ్ జిమ్ చేసే వాళ్ళకి కాదు, కామన్ పీపుల్ కొన్ని క్వశ్చన్స్ అన్నీ చాలా ఉన్నాయి. సో అవి అడగడానికి ట్రై చేస్తాను. సో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఏమనుకోండి, మీరే కరెక్ట్ చేసి చెప్పండి. రీసెంట్గా నేను ఒక న్యూస్ పేపర్లో ఐ థింక్ 10 days 15 days బ్యాక్ ఈనాడులో ఒక ఆర్టికల్ చూసాను. దెర్ ఇస్ ఎ చార్ట్, ఒక ప్రోటీన్ సంబంధించింది, హెల్దీ ఫుడ్స్ మనం డైలీ ఎంత కన్జ్యూమ్ చేయాలి, ఒక టోటల్ అంటే ఇన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బ్స్ ఉండాలి, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి అని ఒక చార్ట్ చూశాను. నాకు డౌట్ ఏంటంటే ఆఫ్ కోర్స్ ఫర్ వెజ్ పీపుల్ అండ్ నాన్ వెజ్ పీపుల్ బోత్ ఆ దాంట్లో ఉంది. సరే అసలు ఇంత పాసిబుల్ అవుతుందా? అసలు ఈ చాట్ని మనం డైలీ జనరల్గా అసలు మా ఇంటేక్ మనం తీసుకుంటున్నామా అనేది ఒక డౌట్. ఈ డైట్ ప్లాన్ గురించి మీ యూ హ్యావ్ టు ఇక్కడ అంటే చాలామందికి డైట్ అంటేనే, డైట్ ప్లాన్ అంటేనే అమ్మో అనే ఫీలింగ్, నేను చేయలేను బాబోయ్ అంటారు. అంటే ఆ డైట్ అనే పదానికి అలా టర్మినాలజీ తీసుకొచ్చారు చాలామంది. అంటే తెలుసో తెలియకనో చాలా మిత్స్ ఉన్నాయి దాని మీద. అంటే నేను ఇన్స్టెడ్ ఆఫ్ డైట్ అనే బదులు నేను చెప్పేది ఏమంటే ఫుడ్ ప్లాన్. అంటే మనము తెలుసుకోవాల్సింది డైట్ ఎట్లా చేయాలని కాదు, రైట్గా ఎలా తినాలో తెలుసుకోవాలి. ఇప్పుడు డైట్స్ అనేటివి ఎక్స్ట్రీమిటీ గురించి చెప్పాలంటే, ఇప్పుడు మనకు సెలబ్రిటీస్ ఉన్నారు, ఇప్పుడు సినీ ఫీల్డ్ కాబట్టి ఇప్పుడు హీరోస్కి పలానా 6 pack కావాలి అట్లా అని అనుకున్నప్పుడు దే హ్యావ్ టార్గెట్. పలానా టైం వరకు దే నీడ్ టు గెట్ ఇంత ఫ్యాట్ తగ్గాలి, 6 pack కనబడాలి, బాడీ స్ట్రక్చర్ ఇలా ఉండాలి. అది వెయిట్ లాస్ అనుకోండి, వెయిట్ గెయిన్ అయినా అనుకోండి. సో ఒక టార్గెట్ ఉంటుంది కాబట్టి స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం వరకు వాళ్ళు చేస్తారు కాబట్టి దాన్ని డైట్స్ అంటారు. ఓకే, సో అలా మనకి అంత స్పెసిఫిక్ టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. మనకేం కావాలి? మనం ఉన్న దాంట్లో ఆరోగ్యకరంగా ఎలా తినాలో నేర్చుకుంటే చాలు. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ జనరల్ పీపుల్, అవునా కదా? సో మళ్ళీ అందులో నేను చెప్పింది జనరల్ పీపుల్. బట్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ స్పెసిఫిక్ ఉండాల్సిన వరకు చాలా వెయిట్ ఎక్కువ ఉన్నారు, అలాంటప్పుడు చిన్న చిన్నగా మారుతూ వస్తాయి. సో నేను చెప్పేది ఏమంటే, నేను ఎప్పుడు డైట్స్, ఎక్స్ట్రీమ్ డైట్స్ నేను చెప్పను. ఎందుకంటే చేస్తే బాగా తగ్గుతారు, వదిలేస్తే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు కదా. రైట్. అలా కాకుండా మనము బ్యాలెన్స్డ్గా ఎలా తినాలో మనం ఎడ్యుకేట్ అయ్యామనుకోండి, మనకుండే అడ్డంకులు ఏముంటాయి కామన్గా, మాకు ఫంక్షన్ వచ్చిందని. సో మీరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా తినాలో తెలియాలి, రెస్టారెంట్స్కి వెళ్తే ఎలా తినాలో తెలియాలి, పండుగలు వచ్చినప్పుడు ఎలా తినాలో తెలియాలి, ట్రావెల్లో ఉన్నప్పుడు ఎలా తినాలో తెలియాలి. అంటే మనకు అన్ని చోట్ల ఫుడ్స్ ఉంటాయి, మనము దాన్ని రైట్గా ఎలా తినాలో తెలుసుకోవాలి అంతే. ఇప్పుడు మన ఇంట్లో వండుకునేదైనా ఫంక్షన్లోకి వెళ్ళినా కొన్ని ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, సేమ్ ఫుడ్, కానీ మనం పిక్ చేసుకుని ఆర్డర్ ఆఫ్ ఈటింగ్ కానీ ఆ మోతాదు కానీ
చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఫుడ్ ఎంజాయ్ చేయాలి. అవునా కదా, మనం ఒక్కరమే చేయగలుగుతాం. అవునా కదా, మొత్తం ఎంటైర్ దాంట్లో హ్యూమన్ బీయింగ్సే ఫుడ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. చాలా వరకు వెయిట్ లాస్ గురించి కూడా కొంతమందికి ఏంటంటే మనకు మిత్ ఏంటంటే తక్కువ తింటే తగ్గుతాం యా అనేది ఒక ఎప్పటి నుంచో మీరు తినడం ఆపండి, రైస్ తినకండి, రైస్ తినడం ఆపేస్తే చాలు మీరు తగ్గిపోతారు అనేది ఒక మిత్ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే ఇప్పుడు తక్కువ తింటే బరువు తగ్గుతారు అనేది మనం చూద్దాము. ఫస్ట్ జనరల్ సినారియో, నేను బరువు తగ్గాలంటే ఒక పూట తగ్గిస్తా. ఓకే. అండ్ లేదంటే ఓన్లీ ఫ్రూట్స్ తింటా. ఓకే. లేదంటే ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటా. లేదంటే నేను ఒకటే పూట తింటా. ఇన్ని రకాలు చూసాను నేను ఆల్మోస్ట్ నాకున్న ఎక్స్పీరియన్స్లో. అలాంటి ఎక్స్ట్రీమ్ ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఇలాంటివి చేస్తే హెల్త్ పక్కకు పెడితే కొత్త ఇష్యూస్ వస్తాయి. చాలా డేంజర్ అన్నమాట. ఎందుకంటే బేసిక్ మనం మాట్లాడితే ఇప్పుడు మనము డైలీ బాడీ రన్ కావడానికి ఓకే మనకి కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి. దాంట్లో కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ అవసరము, వైటమిన్స్ అండ్ మినరల్స్ అవసరము, ఫైబర్స్ అవసరము, గుడ్ ఫ్యాట్స్ అవసరము, వాటర్ అవసరము, ఇన్ని అవసరాలు ఉన్నాయి. ఇవి డైలీ రిక్వైర్మెంట్ బాడీకి కావాలి. మనకు ప్రతి ఒక్కరికి ఒక మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది టు మెయింటైన్. ఓకే. నేను ఆ మినిమం మెయింటెనెన్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది, బాడీ ప్రాపర్ ఫంక్షనింగే డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. బేసిక్ కదా, అంటే రీసోర్సెస్ కావాలి. ఇట్లా ఆ మినిమం రిక్వైర్మెంట్స్ని మనం ఫిల్ చేయకపోతే బాడీ ఫ్యాట్ లాస్ పక్కకు పెడితే మజిల్ లూజ్ అవుతుంది. ఓకే. చాలామంది ఉమెన్ అలా చేయడం వల్లనే హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్ కానీ, బోన్ స్ట్రెంత్ తగ్గిపోవడం కానీ, మజిల్ తగ్గిపోవడం కానీ, హెయిర్ లాస్ అవ్వడం కానీ, స్కిన్ పీక్కపోవడం కానీ, మూడ్ స్వింగ్స్ ఇట్లా చాలా వస్తాయి. ఎందుకంటే రీసోర్సెస్ అందట్లేదు. ఓకే. సో కాబట్టి ఇక్కడ తక్కువ తినడం కాదు, ఇప్పుడు కరెక్ట్ తినడం ఇంపార్టెంట్. మినిమం బాడీకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ని మనం ఫిల్ చేయాలి కదా. ఓకే. ఆ రిక్వైర్మెంట్స్ని మనం ఫిల్ చేయాలి అని అంటే ఇంతకుముందు చెప్పినట్టు కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్ కానీ, వైటమిన్స్ అండ్ మినరల్స్ కానీ, ఫైబర్ కానీ, వాటర్ కానీ, ఫ్యాట్స్ కానీ కావాలి. ఇవన్నీ నేను ఇవ్వకుండా ఓన్లీ లిక్విడ్ పైనే ఉంటా, ఓన్లీ ఫ్రూట్స్ పైనే ఉంటా, ఓన్లీ పిండి పదార్థాల పైన లేదు, ఓన్లీ పిండి పదార్థాలు తీసేస్తా అంటే కాదు. బ్యాలెన్స్ ఇస్ ద కీ. ఓకే. అట్లా అనమాట. నాకు అంటే మీరు చెప్పిన దాంట్లో 1 టైం తినవచ్చు, 2 టైమ్స్ తినచ్చు, 3 టైమ్స్ తినచ్చు. దట్స్ నాట్ ద, అంటే ఎన్నిసార్లు మనం తింటున్నాం అనేది కాదు ద ఆన్సర్. మనం ప్రాపర్గా మన మీల్లో మనం తీసుకోవాల్సిన ప్రోటీన్ అవ్వచ్చు, ఫైబర్ అవ్వచ్చు, ఇవన్నీ కరెక్ట్గా ఉండాలనేది. సో అది మనం మెయింటైన్ చేసినా కూడా మనం వెయిట్ లాస్ అవుతాం. నేను ఎప్పుడు చెప్పేది ఒకటేమంటే, ఇప్పుడు 100% ఉందనుకోండి, 20% వర్కౌట్ రోల్ ఉంటుంది. ఓకే. ఓకే. 70% ఫుడ్, 10% మంచి నిద్ర. ఓకే. వర్కౌట్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఈ 70-80% పరిస్థితి ఏమి? ఇది మెజారిటీ కదా. ఇది కరెక్షన్ చేసుకుంటే 20% చేసే వర్కౌట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ వస్తాయి.